ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇక ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 10th స్టూడెంట్ సూసైడ్ ఘటనలో బిగ్ ట్విస్ట్ కనిపిస్తోంది. తమ కొడుకుది ఆత్మహత్య కాదని టీచర్ల వేధింపులు భరించలేకనే సూసైడ్ చేసుకున్నాడని 5 రోజుల తర్వాత బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ మిస్టీరియస్ డెత్ గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ నెల 24న రావికంపాడు జెడ్పీ హై స్కూల్లో 10th చదువుతున్న బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హెయిర్ స్టైల్ బాగోలేదని టీచర్లు కొట్టడం, స్నేహితులతో మాట్లాడితే వేధించడంతోనే తమ కొడుకు సూసైడ్ చేసుకున్నట్లుగా తండ్రి ఆరోపిస్తున్నారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాగర్ మనకు అందుబాటులో ఉన్నారు. సాగర్, ఏంటి ఈ కేసులో వాస్తవాలేంటి? పోలీసులు ఏం చెబుతున్నారు? తండ్రి ఆరోపిస్తున్నట్టుగా అలాంటివి ఏమన్నా ఉన్నాయా? గుడ్ మార్నింగ్ సర్తాజ్ అండ్ రోహిత్. అంటే ఇక్కడ జంగారెడ్డిగూడెం సంబంధించి గిరిజన విద్యార్థి మృతిపై పోలీసులు అయితే అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 24వ రోజునే అతని మృతదేహాన్ని ఖననం చేశారు. ఆ తర్వాత స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు ఈ విధంగా ఉపాధ్యాయులు వేధింపులు, మరోపక్క నిషేధిత వస్తువులు బ్యాగ్లో ఉన్నాయంటూ, హెయిర్ స్టైల్ బాగలేదంటూ కొంత ఎగతాళిగా మాట్లాడడం వల్ల అతను చనిపోయాడు. లేకపోతే 10వ తరగతి విద్యార్థి చనిపోవటానికి కారణాలు ఏముంటాయి అనే దిశగా కూడా బంధువులు చెప్పడం మీద పూర్తి స్థాయిలో వారు ఎంక్వైరీ చేసుకుని తల్లిదండ్రులు ఉపాధ్యాయులే కారణం అంటూ కూడా ఫిర్యాదు చేశారు. దాని మీద ఎంక్వైరీ ఏమైనా స్టార్ట్ చేశారా సాగర్? తప్పనిసరిగా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిన వెంటనే ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి పోలీసులు పంపించారు. ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా జరుగుతుందని ఎంఈఓ చెప్తున్నారు. డివైఈఓ ఆధ్వర్యంలో ఇప్పటికే ఉపాధ్యాయులను విచారణ చేశారు. వాళ్ళ వెర్షన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మన బిగ్ టీవీ సంప్రదించినప్పుడు మా తరపు ఎటువంటి తప్పు లేదు, పిల్లల హెయిర్ స్టైల్ విషయంలో కానీ కొంత క్రమశిక్షణ విషయంలో వారికి కొంత గట్టిగా చెప్తాం తప్ప పిల్లవాడు చనిపోయేంతగా ఉపాధ్యాయులు చేయాల్సిన పనే ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా పోలీసులు ఎంక్వైరీ జరుగుతుంది. మరోపక్క ఇప్పటికే ఖననం చేసినటువంటి సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని మరలా బయటికి తీశారు. ఎంఆర్ఓ పోలీసుల ఆధ్వర్యంలో అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించారు, శాంపిల్స్ తీసుకున్నారు. మరోపక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది. ఈ లోపు ఇటు పోలీసులు, ఇటు విద్యాశాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తామని కొంత తల్లిదండ్రులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. థ్యాంక్ యూ సాగర్. సో మనుషులు ఫ్రెజైల్ గా ఉంటారు, పిల్లలు అంతకంటే ఎక్కువ. సో కొన్నిసార్లు కొన్నింటిని చాలా ఎక్కువ హార్ట్ కి తీసుకుంటూ రియాక్ట్ అవుతూ ఉంటారు. సో టీచర్స్ ఎప్పుడైనా సరే హెయిర్ స్టైల్ బాగోలేదని కాదు, కొన్నిసార్లు టీచర్స్ కొడతారు, హెయిర్ స్టైల్ బాగాలేదు కొడతారు, చెప్తారు. బట్ ఎంత వరకు చెప్పాలి, ఎలా చెప్పాలి అనే వాటి మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి టీచర్స్. కరెక్ట్ గా పిల్లలు తప్పులు చేసినా కూడా ఆ తప్పుని ఎట్లా సరిదిద్దాలి అనేది టీచర్లకు. పిల్లలు ఈ రోజుల్లో ఎక్కువగా ఏదైనా ఒక మాట అంటే అవమానంగా తీసేసుకుంటున్నారు. కాబట్టి టీచర్లు కూడా అవమానించే విధంగా చెప్పడం కంటే గతంలో చాలా అవమానించే విధంగా తిట్టేవారు. స్కూల్లో అందరు ముందు బెంచ్లు ఎక్కించి ఒంగోబెట్టి కొట్టి చాలా తిట్టేవారు. కానీ ఈ రోజుల్లో అవన్నీ మానేసినా కొన్ని పిల్లలు చాలా ఇప్పుడు సెన్సిటివ్ గా మారుతున్నారు. కాబట్టి ఏ పిల్లవాడు ఎంత సెన్సిటివ్ తెలియదు. కాబట్టి టీచర్స్ వాళ్ళని మందలించేటప్పుడు కాస్త జాగ్రత్తగా పిల్లల్ని అవమానించే విధంగా వాళ్ళని మందలించడం. అండ్ పిల్లలు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళతో, మీ పేరెంట్స్ తో మాట్లాడండి, లేకపోతే ఇంకెవరితో మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. అంతేకాని ఇలాంటి డెసిషన్స్ పిల్లలకి వాళ్ళు ఏం చేయాలంటే ఇది ఎవరికి చెప్పాలంటే తల్లిదండ్రులకు చెప్పాలి. మీకు ఏదైనా బాధ అనిపించింది అంటే మాకు వచ్చి చెప్పు నాన్న, మాకు వచ్చి చెప్పమ్మా అని పిల్లలకి తల్లిదండ్రులు చెప్పాలన్నమాట. జనరల్ ఇది రేడియోలో చెప్తే ఏంటంటే పిల్లలకి అదే వెళ్ళదు. దీనిపైన ఏం చెప్పాలంటే తల్లిదండ్రి కూర్చోబెట్టి, నిన్ను టీచర్ అన్న నీకు ఏదైనా మనసుకు బాధ కనిపించినా నా దగ్గరకు వచ్చి చెప్పు అని చెప్పాలి. గుర్తుందా రోహిత్? ఆ మూవీలో ప్రతిరోజు కూడా వాళ్ళ నాన్న, వాళ్ళ కూతురు హాస్టల్లో ఉంటుంది, ప్రతిరోజు కాల్ చేసి 5 minutes ఏమీ లేకపోయినా కూడా ఏం జరిగింది అని కనుక్కుంటారు. సో అట్లాగా రోజు పిల్లలతో మాట్లాడి ఈ రోజు స్కూల్లో ఏం జరిగిందని మాట్లాడుతుంటే వాళ్ళు ఖచ్చితంగా ఏం జరిగిందో చెప్తారు. అట్లాగా మనం కూడా అంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్లకుండా హెల్ప్